నవంబర్ 25 నుంచి క్రిస్మస్ నెల ప్రారంభమవుతుంది. అంటే క్రిస్మస్ కార్యక్రమాలు, క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. ఇది యూనివర్సల్ పండగ, యూనివర్సల్ గాడ్ యేసుప్రభు. అందువల్ల మనం కొన్ని క్రిస్మస్ సంబంధించిన మెసేజ్లను తెలుసుకుందాం. అసలు అనేకులు భావిస్తున్నట్లుగా యేసుక్రీస్తు కన్యమరియ గర్భాన 2000 సంవత్సరాల క్రితం పుట్టాడని ఆనందాన్ని బట్టి మనము క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ ఉంటాం. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట, క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తుని పూజించుట. మరి యేసుక్రీస్తు పుట్టుకను యేసుక్రీస్తుని ఆరాధించడం అని మనం క్రిస్మస్ పండుగ జరుపుకుంటాము, సెలబ్రేట్ చేస్తుంటాం. అయితే యేసుక్రీస్తు ఆది సంబూతుడు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. హెబ్రీ 10:5 నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అంటాడు. అంటే అంతకుముందే ఉన్నాడని మనకి తెలియజేస్తుంది ఆ వాక్యం. ఉదాహరణకు కొంతమంది ఫారెన్ వెళ్తూ ఉంటారు, మనకు తెలుసు కదా, ఇండియా నుంచి కొంతమంది ఫారెన్ వెళ్తూ ఉంటారు. ఫారెన్లో ఉంటారు, వాళ్ళు స్థిర నివాసాలు ఏర్పరచుకొని కూడా ఉంటారు. కొంతమంది సెటిల్ అయిపోతారు. కొంతమంది మరి అక్కడికి వెళ్ళి విజిటింగ్ వీసా అని కొన్ని రోజులు ఉద్యోగరీత్యా వెళ్ళి అక్కడ వ్యాపార రీత్యా వెళ్ళి ఉంటారు. వాళ్ళు అక్కడ ఉన్నారంటే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారనే కదా అర్థం అంతకుముందు. అదేవిధంగా మరి యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చారంటే ఆయన ఇంతకుముందే పూర్వము నుండే ఆయన ఉన్నాడని అర్థం అన్నమాట. అది మనము గ్రహించాలి. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమికి రాకమునిపే, భూమికి వచ్చాడంటే అంతకు మునిపే ఆయన సృష్టి ఆరంభానికి ముందే ఆయన ఉన్నాడని మనము గ్రహించాలి. సామెతలు 28, 22, 26 వరకు చూస్తే, పూర్వకాలం ముందు తన సృష్టి ఆరంభమున తన కార్యములతో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను చేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమికి దాని మైదానములు ఆయన చేయక మునుపు, నీళ్ళ మట్టి నీరవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. ఇంకా ఈ గ్రంథంలో, సాంఘిక గ్రంథంలో ఈ 8వ వచనం చూస్తే ఇంకా చాలా యేసుప్రభుడి గురించి రాయబడి ఉంటాయి. కాబట్టి యేసుక్రీస్తు ఎప్పటివాడు, యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడయ్యుండెను. మళ్ళీ యోహాను సువార్త 1:14 ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చునని రాయబడి ఉంటుంది. ప్రకటన 19:13 దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడును. యెషయా 9:6 మనకు శిశువు పుట్టెను. ఇక్కడ శిశువు పుట్టిన అని ఉన్నది, కానీ శిశువు పుట్టబోచున్నాడని రాయబడి లేదు. యెషయా ప్రవచనానికి ముందే యేసయ్య పరలోకములో ఉన్నాడు, కలిగినది